నాకు అన్నిటికంటే చిరాకు తెప్పించే విషయం నమ్మినోళ్ళని మోసం చేయడమే. అట్టాంటోళ్ళని అడ్డంగా నరికేదాకా నా మనసు శాంతించదు. కొత్తగా వేషం వేసావు, కొత్తగా మాట్లాడుతున్నావు. కొండారెడ్డికి చెప్పాననుకో, నీకు గుండు కొట్టించి ఊరేగించేస్తాను. అబ్బచా, అదే నేను చెప్పాననుకో, నీ పాడిగట్టి ఊరేగిస్తాడు. ఎవరు ఎవరికి పాడగడతారో ఇప్పుడే తేల్చేస్తాను. ఒక్క నిమిషమే. ఇది చూసేకెళ్ళండి. ఇదేమో రవివర్మ గారండి, ఇదేమో సావిత్రమ్మ గారండి. ఈ మధ్యలో ఇలా చేతులేసి కూర్చున్నారు చూస్తారా, ఈవిడ పేరు సునంద్ అన్నమాట. అది మీరేనండి. ఎలా వస్తాయరా మీకు ఐడియాలు? నేల శాసించింది బసవ సూచించాడు, నేను పాటిస్తాను. ఎలా ఉంది? మురే మర్యాదగా ఫోటో లేవు. అమ్మా ఆశ దోశ అప్పడం. నేను ఎంత సీరియస్ గా అడుగుతుంటే నీకు కామెడీగా ఉందా? మరి కాదేటి, నువ్వు అడగగానే చేతులు ఎట్టడానికి ఇదేమన్నా చాక్లెటా? సాధ్యం. అంటే ఇవ్వను అంటావు? ఎందుకు ఇవ్వను? ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాను. నన్ను టెన్షన్ పెట్టకురా. అబ్బచా, నువ్వు మమ్మల్ని పెట్టినంత పోలిస్తే ఇది ఎంతమ్మా? నిన్ను ఇంద్రానమ్మా. ఇదంతా కాదురా, మనిద్దరం ఒక డీల్ కొద్దాం. చూడు, నేను నీ గురించి చెప్పను, నువ్వు నా గురించి చెప్పొద్దు. నీ పని నీది, నా పని నాది, సరేనా? అట్ట అన్నావు, బాగుంది. ఇల్లొత్తనే. ఫోటో సరే సరే, జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ పడేకు. భద్రంగా ఉంటుందిలే. వస్తానే. ఏంటి నీ బ్రతికిలా తగలడింది? ఆఖరిక బాలుగాడికి కూడా భయపడాల్సి వస్తోందంటే పెనం మీద నుంచి వచ్చి పొయ్యిలో పడ్డావు కదే. ఏంటి మావయ్య, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? పెండ్లి ఏర్పాట్లు చేయడానికి పోయినా నలుడు. ఏంటండి పెళ్లి ఏర్పాట్లు అంటున్నారు? అవును బసవా, వైశ్య సూర్యుల పెళ్లికి రేపే ముహూర్తం కుదిరినది. అదేంటయ్యా, అప్పుడే మళ్ళీ పెళ్ళేంటి? అశుభం జరిగిన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తే శుభం జరుగుతుందని చెప్పినారు. పైగా తమ్ముని చావుతో ఈ పెళ్లి ఆగిపోయినదని ఆడి ఆత్మ ఘోషిస్తూ ఉంటదంట. వాడి ఆత్మ శాంతించాలంటే పెళ్లి చేయక తప్పదు. అందుకే ముహూర్తం పెట్టించినాను. కానీ ఈ విషయం తెలిస్తే మళ్ళీ ఆ కొండారెడ్డి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తాడేమో అయ్యా. అవును మావయ్య, చిన్న మావయ్య చనిపోయాడన్న బాధ నుండే మనం ఇంకా తేరుకోలేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ రిస్క్ తీసుకోవడం మంచిది కాదేమో. అప్పుడు మనం అప్రమత్తంగా లేం కాబట్టి అట్లా జరిగినది. ఈసారి ఆ కొండారెడ్డికి అట్లాంటి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను.
అందుకే చిన్న యోచన చేసినాను. అది సరిగ్గా అమలైతే మనం ఏడుండామో ఆ కొండారెడ్డి కనిపెట్టే లోపే మీ పెళ్లి జరిగిపోతుంది. ఏంటి మావయ్య ప్లాన్? ఏం లేదల్లుడు, ఈసారి పెళ్లి ఎట్లాంటి ఆడంబరం లేకుండా రిజిస్ట్రార్ ఆఫీసులో జరిపించబోతున్నామని ఊరందరికీ తెలిసేలా చేద్దాం. అప్పుడు ఈ విషయం కొండారెడ్డి కూడా చేరుతుంది. దాంతో ఆ కొండారెడ్డి మనల్ని చంపడానికి రిజిస్టర్ ఆఫీస్కి వస్తాడు. అవకాశం కోసం పహారా వేసి కూర్చుంటాడు. కానీ ఆడికి ఎదురు చూపులే మిగులుతాయి. మనం మాత్రం నేరుగా గుడికి పోయి ఆ భగవంతుని ఆశీస్సులతో పెళ్లి జరిపించుకొని ఇంటికి తిరిగి వస్తాం. ఏమంటావు అల్లుడు? చాలా బాగా ప్లాన్ చేసావు మావయ్య. వెన్నుపోట్టు పొడవాలని చూసిన వాణ్ణి ఇలా ఎదురు దెబ్బ తీయడమే కరెక్ట్. నువ్వు చెప్పినట్టే ఫాలో అయిపోదాం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉండాలా. గుళ్ళో పెళ్ళన్న విషయం భవానీ వైశ్యులు కూడా తెలియనీయకూడదు. అట్టగా అయ్యా. బసవా, ఈ విషయంలో నీ సాయం నాకు కావాలా. మీకోసం నా ప్రాణాలైనా అడ్డు పెడతానయ్యా. అల్లుడు, నాతో రా. నీలమ్మా, చెప్పన్నయ్యా. సూర్య పెళ్లి మళ్ళీ నిశ్చయమైందమ్మా. సరే అమ్మా, నీకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూ ఉంటాను. నువ్వు మాత్రం జాగ్రత్త అమ్మా. అలాగే అన్నయ్య. ఉంటానమ్మా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం నిత్యాయ స్వాహ, ఓం మృత్యుంజయ స్వాహ, ఓం నిత్యాయ స్వాహ, ఓం నిత్యాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం నిత్యాయ స్వాహ, ఓం నిత్యాయ స్వాహ, ఓం సర్వోదయ స్వాహ, ఓం నిత్యాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం కర్తవాయ స్వాహ. అయ్యారు మంత్రాలు వినపడతల్లా, పైకి చదువు. ఏం చదవను? నెత్తి మీద అంత జుట్టు పెట్టుకుంటే ఏమి వినపడి వస్తుంది? కాస్త కత్తిరించుతావు, అప్పుడు వినపడుతుంది. లేదంటే ఇలా వంగో, ఇదిగో ఈ కర్పూరం వేసి తగలేస్తాను, అప్పుడు నాలాగా నున్నగా అవుతుంది, బాగా వినపడుతుంది. మృత్యుంజయ స్వాహ, నారాయణ స్వాహ, ఉదయ స్వాహ, దుర్దాయ స్వాహ, శంకరాయ స్వాహ, నృతాయ స్వాహ, మృత్యుంజయ స్వాహ, నారాయణ స్వాహ, గోవిందాయ స్వాహ, సిద్ధాయ స్వాహ, భక్తాయ స్వాహ, సంకల్ప. ఏమయ్యారు ఏడదాకొచ్చినాయి పూజలు? అమ్మా, మీ మనోవాంఛ నెరవేరడానికి 1001 హోమం చేస్తున్నాను తల్లి. మృత్యుంజయ స్వాహ. అయ్యోరు లెక్కలు చెప్పమాక. 1,00,000 నెరవేరేదాకా 1,00,000 సార్లైనా సరే నువ్వు హోమం చేస్తా ఉండాలా. నేను చేయటం కదే, నీ చేత చేయిస్తే తెలుస్తుంది. నీకొచ్చిన మంత్రాలన్నీ చదువు, కానీ అనుకున్న దాంట్లో మాత్రం ఏమన్నా తేడా వచ్చినాదంటే నీ తద్దినానికి ఇంకొకటి మంత్రాలు చదువుతాడు. అర్థమైనాదా? అర్థమైందమ్మా. ఓం నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ, నవగ్రహాయ స్వాహ, రేయ్, అయ్యోరు అలిసిపోకుండా మధ్య మధ్యలో పాలు పండ్ల రసాలు ఇస్తా ఉండండి.
ఒకవేళ అలిసిపోయి మంత్రాలు ఆపేసినాడనుకో, అవే పాలు పండ్ల రసాల్లో విషం కలిపివ్వండి, సచ్చూరుకుంటాడు. లోకముద్రాయ స్వాహ, రజితాయ స్వాహ, పుష్పరాగరాయ స్వాహ, మూర్ఛంజాయ స్వాహ, పద్మరాగాయ స్వాహ, గోమేధికాయ స్వాహ, గణకంఠాయ స్వాహ, ప్రాణగాథాయ స్వాహ, వజ్రవాయ స్వాహ, ప్రాణుతాయ స్వాహ, వైఢూర్యాయ స్వాహ, విద్యాయ స్వాహ, నృత్యాయ స్వాహ. జైల్లో ఖైదీనైనా చంపే ముందు ఆఖరు కోరిక ఏమిటని అడుగుతారు. ఇక్కడ నాకు ఆ అవకాశం కూడా లేదు. అయినా దీని పిచ్చి గాని హోమం చేసినంత మాత్రం దీని అడ్డమైన కోరికలని తీర్చేస్తాడా? ఏం జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది. అది ఆలోచించకుండా నన్ను అవస్థలు పెడుతుంది. ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్టు ఆ పెద్దిరెడ్డి గారింట్లో పెళ్లి ఏమిటో గానీ నా చావుకు వచ్చింది. ఏం చేసి చావాలో? ఓం గోపాలాయ స్వాహ, ఓం రజాయ స్వాహ, ఓం పుష్కరాయ స్వాహ, ఓం మయాయ స్వాహ, ఓం పార్థాయ స్వాహ, పరిస్వార్థాయ స్వాహ, గోమేధికాయ స్వాహ, వంతురాయ స్వాహ. రాహు కేతు తోడైనట్టు ఆ తాటకి ఈ శూర్పణకు తోడైంది. మామూలుగానే వీళ్ళున్న చోట అరిష్టాలు జరుగుతాయి. ఇప్పుడు ఇద్దరూ తోడయ్యారు. ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో ఏమిటో. ఏం పంతులు గారు, ఆ పూజ బాగా చేస్తున్నారా? చేస్తున్నానమ్మా. చెయ్యక చస్తానా? చెయ్యకపోతేనే చస్తాను. ఏంటి మొహం అదోలా పెట్టారు? పూజ ఎంత మనస్ఫూర్తిగా చేస్తే అంత మంచి ఫలితం దక్కుతుంది. ఆహా, ఓ, ఎనర్జీ తగ్గిపోయిందా? ఆ, పాపం పంతులు గారు ఈ కుటుంబం కోసం రాత్రనక పగలనక పూజలు చేస్తున్నారు. ఆయన పట్టించుకోకపోతే ఎలా? దీని ప్రేమ తగలయ్యా. గౌరీ, నువ్వు వెళ్ళేదన్న జ్యూస్ పట్రా. ఇది నాకు. దీని మొహం తగలయ్యా. పూజ చేయండి. మృత్యాయ స్వాహ, రుత్యాయ స్వాహ, కృష్యాయ స్వాహ, అనిరుద్ధాయ స్వాహ. మళ్ళీ పంతులు గారు ఎప్పుడు అలసిపోయినా నన్ను పిలవండి. ఎందుకమ్మా? జ్యూస్ తాగటానికా? గురుగారు, శూలదండన అంటే అమ్మా, అమ్మా, అక్కడ దాకా వద్దమ్మా. జ్యూస్ మీకు, మంత్రాలు నాకు. ఓం మీ బుర్ర మృత్యుంజయ చాలా స్వాహ. షార్ప్ అండి. బాగా పూజ చేయండి. చెయ్యక చస్తానా? చేయండి. అలాగే. మహావ్యక్తాయ స్వాహ, ముల్లోకాయ స్వాహ, మణిదీపాయ స్వాహ, మహాస్వాహ. దీని ముఖమాయ స్వాహ, దీనికి చావురావాయ మహావినోదేశ్వర, వీళ్ళ శ్రాద్ధమాయ స్వాహ, వీళ్ళ పిండం పిల్లలకు పెట్టాయ స్వాహ. ఏరా కొండా, నీ పెండ్లాం దుఃఖం ఆగినట్టేనా? లేక గదిలో కూకొని ఇంకా ఏడస్తానే ఉండాదా? గదిలో అది ఎన్ని ఏడుపులు ఏడ్చినా నాకు పట్టలా. మన ముందు ఏడుపు ముఖంతో ఉండకూడదని చెప్పినా. ఏందన్నా మాటలు? ఎంతైనా నీ పెండ్లామాయే, ఓదార్చకుండా మాటలంటావేంది? పోయినోడేమన్నా అనామకుడా ఏంది? తోడబుట్టినోడాయే. దీనికి తోడబుట్టినోడైనా మన ముందు తొడగొట్టినోడైనా
మన చేత పాడిగట్టించుకునేవాడేంద్రమ్మా. అట్ట చెప్పు. చూడు మాదేవి, ఇంకా ముందు ముందెన్నో చూడాల్సొత్తది. నువ్వు కొంచెం గుండె నిబ్బరంతో ఉంటే నీకే మంచిది. లేదంటే ఇట్ట అనుక్షణం నరకం అనుభవిస్తావు. నన్ను అడిగితే ఆ కుటుంబం మొత్తం సచ్చిందని ఓ రోజు ఏడిస్తే మంచిది. అయిపోయినదా? ఏవే గౌరీ, నువ్వు ఏదో ఒకటి అనవే. నీకు ఆ కుటుంబం మీద పగుండదు కదా? ఏందే మమ్మల్ని నల్లకి దానంటున్నావా? ఎవరినని ఏం లాభం అయ్యా? నా మాట గాని నాకు గాని ఈ ఇంట్లో ఇలవలేదని తెలుసు. అందుకే నోరు మూసుకుని పడుంటాడాను. అయినా మీరు నన్ను మాటలతో హింస పెడతానే ఉండారు. నన్ను ఈ ఇంటి మనిషిగా ఏనాడు మీరు లెక్కగట్టలేదు. అయినా కట్టిన తాళికి విలువనిచ్చి ఈ ఇంట్లో పడుండాను. ఎంతకాలమయ్యా నాకీ నరకం? ఆ పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం నామరూపాలు లేకుండా అయ్యేంత వరకు ఇంకా ఎందుకు తప్పగా? ఆ రోజు ఈ ఇంటి మనిషి పేడం పోయినది, ఈ రోజు ఆ ఇంటి మనిషి పేడం పోయినది. ఇంకనైనా పగ వదిలేయత్తా. వదిలేస్తాం. మా తమ్ముని సేయి తిరిగిస్తావా? 20 ఏండ్లుగా మా అమ్మ పడ్డ చీకటి బాధలు పోగొడతావా? ఊరంతా మమ్మల్ని సెడ్డోళ్ళని చేసి సీడ పురుగులను చూసినట్టు చూసినారు. ఆ అవమానాన్ని మాసిపోగొడతావా? ఏంది మౌనంగా ఉన్నావు? మాట్లాడు. నువ్వు మేం చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి చేయలేవు, కానీ మేం చేస్తాం. ఆ పెద్దిరెడ్డి కుటుంబాన్ని పతనం చేసి ఎన్ని మాసిపోయేలా చేస్తాం. అయ్యా, ఆ పెద్దిరెడ్డి కూతురు పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో చేస్తాడయ్యా. అన్నా, ఈసారి సచ్చే వంతు ఆ పెద్దిరెడ్డి అల్లుడిది. ఆ రిజిస్టర్ ఆఫీస్ కాడ మన మనుషులుండాల. పెద్దిరెడ్డి తన కుటుంబంతో ఆడికి రాగానే ఆళ్ల మీద ఇరుసుకు పడాల. ఆళ్ళు తేరుకునే లోపే ఆడి అల్లుడి తల తెగ నరకాల. పెద్దిరెడ్డి ఇంటి నుండి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లే దారిలో అక్కడక్కడ మన మనుషులుండాల. ఎప్పటికప్పుడు అక్కడ సమాచారం మనకి తెలియాల. అట్నే ఇంద్రమ్మా. వద్దయ్యా, మీ పగ మా అన్న మీద కదా. మధ్యలో పిల్లోడు ఏం చేశాడు? చేసిందంతా ఆడి అయ్యనే కదా. ఆడే కదా నా పెనిమిటిని పొట్టన పెట్టుకున్నాడు. మాలాజే లేదు. ఆ రవివర్మ కొడుకు చావాల్సిందే. వద్దత్త, నా మాట విను. ఏందే ఎక్కువ చేస్తున్నావు? పోయా మూలపడుండు. వదరా.